హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక అత్యద్భుతమైన దేవాలయం యొక్క విశేషాలను తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ ఈ దేవాలయంలో పరమేశ్వర్ల వారి యొక్క ఆత్మలింగంలో ఒక భాగం పడటం వల్ల ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారింది. ఆ పుణ్యక్షేత్రం మరెక్కడో లేదండి, మన కర్ణాటకలోని మురుడేశ్వర్లో ఉంది. ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యంత రెండవ పొడవైన పరమేశ్వర్ల వారి విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఈ విగ్రహం యొక్క ఎత్తు దాదాపు 123 అడుగుల ఎత్తు ఉంటుందండి. ఇక్కడ చుట్టూ సముద్రము, మధ్యలో ఈ మురుడేశ్వర్ దేవాలయము చూడటానికి కన్నుల పండుగ ఉంటుందండి. ఈ దేవాలయాన్ని చూడటానికి కూడా వ్యూ పాయింట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మనం పైనుంచి చూడవచ్చు. చాలా అత్యద్భుతమైన లొకేషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మరి ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందామా? మరి రావణుల వారు పరమేశ్వర్ల వారి యొక్క ఆత్మలింగం గురించి కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని పరమేశ్వర్ల వారి దగ్గర నుంచి పొందటం జరిగింది. అయితే ఈ ఆత్మలింగాన్ని రావణుల వారికి ఇవ్వటం ద్వారా కలిగే ముప్పును గ్రహించినటువంటి విష్ణుమూర్తి వారు గణేశ్వరుల వారిని ప్రార్థిస్తే ఆయన ఉపాయంతో ఈ విగ్రహాన్ని, అంటే ఆత్మలింగాన్ని నేల మీద పెట్టించటం అనేది జరిగింది. అప్పుడు రావణుల వారు ఆ విగ్రహాన్ని కదిపించటానికి ట్రై చేసి విఫలమై 5 ముక్కలుగా 5 భాగాలుగా ఆత్మలింగం అనేది విడిపోవటం జరిగింది. అందులో ఒక భాగం పడినటువంటి ప్రదేశమే ఈ మురుడేశ్వర్ దేవాలయము. ఈ మురుడేశ్వర్ దేవాలయంలో ఆ విగ్రహం ముక్క పడటం వల్ల పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాళజీలుతూ కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇటువంటి అత్యద్భుతమైన దేవాలయ విశేషాలను నాకు అందించినటువంటి శ్రీమతి పద్మ గారికి మరియు శ్రీమాన్ షణ్ముఖాచారి గారికి మా ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలయమే కాకుండా నా వీడియోస్లో మీరు మరిన్ని విశేషాలను చూడొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇటువంటి ఆలయ విశేషాలను అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. లేదంటే ఈ కింద రిలేటెడ్ వీడియోస్, అంటే వీడియో కింద రిలేటెడ్ వీడియో అనేది ఉంటుంది, దాంట్లో కూడా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.